Audio Jungle. హాయ్ అండి, ఈరోజు నేను మీకు బుక్ మార్క్స్ చూపిస్తున్నానండి. గోస్ట్ బుక్ మార్క్స్. అవునండి, ఇవి దెయ్యాల్లాగా ఉంటాయి బొమ్మలు. వెరైటీగా ఉంటుందని చెప్పి చేశానండి. చూడండి, దీనికి కావాల్సింది 10x10 పేపర్ తీసుకోవాలండి. 10x10 పేపర్ తీసుకొని ఈ విధంగా మడుచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సింపుల్గానే ఉంటుందండి. మనం దానికి ఏమైనా డెకరేషన్ చేసుకోవాలంటే టైం పట్టిద్ది, కానీ లేదంటే బుక్ మార్క్ అయిపోయిందండి. ఇంతే, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి కొంచెం డెకరేషన్ చేస్తున్నాను. మనము హ్యాపీగా ఉండే స్మైలీ లాగా చేసుకోవచ్చు. ఇలా వెరైటీగా గోస్ట్ చేస్తున్నానండి నేనైతే. పండ్ల కోసము మనం పేపర్ చిన్న బిట్ తీసుకొని జిగ్జాగ్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలాంటివి పెట్టుకోవాలి. తర్వాత చిన్న రౌండ్లు కట్ చేసి పెట్టుకొని కండ్లకు పెట్టేసి దానికి బ్లాక్ పెన్తో మనం గీసుకోవాలి. ఈ విధంగా. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా మన గోస్ట్ బుక్ మార్క్? ఈ విధంగా నేను ఇంకొకటి కూడా చేస్తున్నానండి, గ్రీన్ది. ఇది కూడా ఒక గోస్ట్ లాగానే చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నానండి. దానికి కొమ్ములు ఈ విధంగా కట్ చేసుకొని ఇలా అంటించేసానండి. ఇప్పుడు కళ్ళు పెడుతున్నాను. రౌండ్ కట్ చేసుకున్న బిట్లు దగ్గర పెట్టుకున్నానండి. పండ్ల కోసం కూడా నేను జిగ్జాగ్గా కట్ చేసుకున్న బిట్లు ఉంచుకున్నానండి. వాటిని కూడా ఇట్లా పండ్లకి ఇట్లా సెట్ చేసి పెట్టానండి. ఈ విధంగా ఆ కళ్ళు వైట్ పేపర్ పెట్టాం కదండి, దానిపైన బ్లాక్ పెన్ తోటి ఈ విధంగా కొంచెం ఒక డాట్ లాగా వైట్ని వదిలేసి కొదమదంతా బ్లాక్ తోటి నింపేసేయాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా గీసుకోవాలి. అంతేనండి, వెరైటీగా మనకి బుక్ మార్క్స్ రెడీ అయిపోయినాయి. ఈ బుక్ మార్క్స్ మీకు నచ్చాయా ఫ్రెండ్స్? బాగున్నాయి కదా? మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.